షాలోమ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. జూలై 12, 2020 ఆరాధనకు ఫ్యామిలీస్తో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనం కలిసి ఈ ఆరాధనలో పాలు పొందుదాం, దేవుని ఆరాధిద్దాం. ఈ రీతిగా మాతో కలిసి ఈ ఆరాధనలో మీరు పాలు పొందండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. ప్రతి దినము కూడా మాతో ఉండి ఇమ్మానుయేలుగా మాతో ఉండి నడిపిస్తున్నందుకు ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో నేను అదే రీతిగా ఈ ఆన్లైన్లో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ యొక్క నాయన తండ్రి గొప్ప మనసును బట్టి వందనాలు, మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి వందనాలు. ఈ సమయంలో కూడా ఈ ఆరాధన ద్వారా ప్రభువా మీరు మహిమ పొందాలి. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ ప్రేమను, మీ త్యాగమును, మీ మహిమను తండ్రి ప్రభువా వారు చూడగలిగే విధంగా మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బాగున్నారా అందరూ? మరొకసారి ఈ రీతిగా మనం ఈ ఆన్లైన్ ద్వారా ప్రభువుని మహిమపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మాతో కలిసి మీరు కూడా ప్రభుని ఆరాధించండి, ప్రభుని మహిమపరచండి. ప్రభుని ఆరాధించడం కూడా దేవుడు మనకి ఇచ్చినది ఒక బ్లెస్సింగ్ అది. కాబట్టి మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట విశ్వాసంతో సాగితే సమస్తం సాధ్యమే అన్న పాట పాడి దేవుని మహిమపడతాం. విశ్వాసంతో సాగితే సమస్తం సాధ్యమే, క్రీస్తులో నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే. విశ్వాసంతో సాగితే సమస్తం సాధ్యమే, క్రీస్తులో నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే. నిజయు ప్రతి పని విశ్వాసం
విశ్వాసంతో నిశ్చయం ప్రతి పని విశ్వాసంతో పలుకు ప్రతి మాట విశ్వాసంతో నడచు ప్రతి బాట విశ్వాసంతో జీవించు ప్రతి క్షణం విశ్వాసంతో 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 సాగితే సమస్తం సాధ్యమే క్రీస్తులో నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే విశ్వాసంతో సాగితే సమస్తం సాధ్యమే క్రీస్తులో నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే ఎల్లప్పుడూ విజయమే ఎల్లప్పుడూ విజయమే. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా
అదే రీతిగా ఈ సమయంలో ఇంతవరకు మనం ఆ మహోన్నతుడైన దేవుని ఆరాధించాం. మన స్తుతుల సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపడదాం. నాతో కలిసి మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క ఆత్మ కార్యం మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో ప్రభువు జరిగించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనలను దీవించునుగాక. ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను. నేను ఎందుకు ఇలా ఉన్నాను? చాలామంది కూడా కొన్నిసార్లు ఇట్లాంటి క్వశ్చన్ మనకు వస్తుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనకున్న పరిస్థితిని బట్టి కావచ్చు, మనకున్న సమస్యలను బట్టి కావచ్చు. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది, కొన్నిటికి మన దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఈరోజు మీరు వింటున్న వాక్యంలో ప్రతిదానికి కూడా ఆన్సర్ ఉంది, అదే రీతిగా పరిష్కారం ఉంది. కాబట్టి దేవుని మాట వింటున్నప్పుడు మనకి ఒక ఆలోచన రావాలి. నాకున్న పరిస్థితుల్లో, నాకున్న ఈ ప్రతికూలపు చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యమే పరిష్కారము, ఆన్సర్ అన్నది మీరు నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఒకసారి ఒక ఆయన అట్లాగే నడుచుకుంటూ వెళ్తూ చిరిగిపోయిన బట్టలు, సరిగా బట్టలు లేవు, సరైన తిండి లేదు. ఆయన అనుకుంటున్నాడు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఇలాగా ఉండడానికి కారణం ఏంటి? బట్టలు చక్కగా లేవు, తిండి లేదు, ఉండేది కూడా పూరి గుడిసె. అప్పుడు వాడికి అర్థమైంది ఎందుకు నేను ఇలా ఉన్నానంటే, యవనస్తుడు అతను, నేను చదువుకోలేదు కాబట్టి, అంత మాత్రమే కాదు నా తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పి చాలా డిస్కరేజ్గా, చాలా కృంగిపోయిన స్థితిలో తన గురించి తాను అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న టైంలో కాలుకి ఒక రాయి తగిలింది. తగలగానే ఆ గోరు పగిలింది. ఆ కాలు యొక్క వేలులోంచి రక్తం కారుతుంది. ఆయనకి ఇంకా బీపీ పెరిగింది. నా పరిస్థితి ఏంటి, అసలు తినడానికి లేదు, ఉండటానికి లేదు, నాకు ఇలాంటి పరిస్థితిలో మరలా ఇదేంటి, కాలు గాయమైందని చెప్పి ఏ రాయి అయితే తగిలిందో దాన్ని తీసి మళ్ళీ వేసి కొట్టేటట్టు నేలకేసి కొట్టి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏమైందో వాడికి మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఆ కొట్టిన రాయిని చూస్తే అది రెండుగా పగిలిపోతే ఆ లోపల ఒకటి మెరుస్తుంది. అందులో జాగ్రత్తగా గమనించాడు, ఇదేదో ప్రత్యేకంగా ఉంది రాయి అని చెప్పి దాన్ని జాగ్రత్తగా తీసుకుని ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని చూసి ఆయన షాక్ అయ్యాడు. ఆయన వజ్రాలు కొనేవాడు. వాళ్ళు ఉంటున్న ప్లేస్ అటువంటి ప్రాంతం అది. ఆయన అన్నాడు, నీకు 40 కోట్లు ఇస్తాడు. వీడికి ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయినాయి. వీడికి 40 కోట్లు ఏంటి, ఏం కోట్లు అని అడుగుతున్నాడు, తెలియదు కదా. 40 కోట్లు ఇస్తానరా, డబ్బులు ఏంటంటే వాడు షాక్ అయిపోయాడు. నేనేమని అంటాడు, ఆయన అంటాడు, మరి ఈ విషయాన్ని నేను వేరే వాళ్ళతో చెప్తాను, అసలు నీకు లేకుండా పోతుంది, నాకు లేకుండా పోతుంది, ఏం మాట్లాడుకు, 50 కోట్లు ఇస్తాను, నువ్వు నాకు ఇస్తావా లేకపోతే ఈ విషయాన్ని బయట చెప్పేయమంటావు అన్నాడు. ఇంక వీడికి మళ్ళీ వెంటనే 10 కోట్లు పెంచాడు. 50 కోట్లకి ఓకే, డీల్ కుదిరిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. మళ్ళీ ఆ సిరిగిపోయిన నిక్కర వేసుకుంటాడా, ఆ చింపురు జుట్టు వేసుకుంటాడా, పూరు గుడిసెలో ఉంటాడు. 50 కోట్లు వాడి చేతిలో చూసినట్లయితే, ఆ వ్యక్తి చూసినట్లయితే ఆ మనీ ఇచ్చాడు. వాడు సెటప్ మారిపోయింది, గెటప్ మారిపోయింది. ఒక్క రాయి వాడి జీవితాన్ని తలక్రిందులు చేసేసింది. దాన్ని రాయి అనుకున్నారు అందరూ కూడా. చాలామంది ఆ రూట్లో నడుచుకుంటూ వెళ్ళారు. అదొక రాయిలా చూశారు తప్ప అందులో డైమండ్స్ ఉన్నాయన్నది అది పగలగొడితే కానీ, దాని లోపలికి వెళ్తే కానీ వాడికి అది తగలలే. ఒక విధంగా అది ఆ రోజు వాడికి ఆ గాయం చేయకపోతే వాడు కూడా మామూలుగా వెళ్ళిపోయేవాడు.
ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అందులో ఏముందో అన్నది అది పగలగొడితే వాడికి అర్థమైంది. ఎందుకు పగలగొట్టాడంటే వాడి కోపం వచ్చి పగలగొట్టాడు. అది ఇక్కడ మనం గమనించినట్లయితే మామూలుగా చూసినప్పుడు అది రాయిలా ఉంది, కానీ దాన్ని పరిశీలించి చూసినప్పుడు, దాని లోపల చూసినప్పుడు అది రాయి కాదు. అది ఆ రాయిలో వాడి జీవితాన్ని, వాడి పరిస్థితిని మార్చే ఒక అద్భుతమైన చూసినట్లయితే డైమండ్స్ ఉన్నాయి. నాకు ఈ విషయాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక రాయే మనిషి జీవితాన్ని అలా మారిస్తే మరి దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు మనిషి జీవితాన్ని ఎంత గొప్పగా మార్చగలడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ వ్యక్తికి అయితే దొరికింది. మనకి ఇప్పుడు మనకి ఎన్నో రాయలు కనపడుతున్నాయి, అందులో ఏముంది మనకేం తెలుస్తుంది. కొందరికి అది ఒక విధంగా ఈ లోక రీతిగా చెప్పాలంటే అది లక్. వాడికి అది చూసినట్లయితే చాలా రేర్ అలాంటివి జరిగాయి. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రభువుని మనం అర్థం చేసుకుంటే, ప్రభువుని మనం ఆయన ఏంటో గ్రహిస్తే, గ్రహించిన వాళ్ళందరి జీవితంలో కూడా ఆ వ్యక్తి కన్నా, రాయి దొరికిన వ్యక్తి కన్నా ఇంకా గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆలోచన, నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అలా మనం దేవుని దృష్టిలో మనం ఎవరు మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు కొందరిని పేదవాళ్ళుగా, కొందరు ధనవంతులుగా చేయలేదు. మనం చేసే పనులను బట్టి మనం అలా మార్చబడుతున్నాం తప్ప దేవుడు, బైబిల్లో రాయబడి దేవుడు పక్షపాతి కాడు అని వాక్యంలో మనం చూస్తాం. మామూలుగా మీరు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకడికి 60 మార్కులు, ఒకడికి 90 మార్కులు వాళ్ళు ఎగిరేది. రాసిన వాడిని, రాసిన మ్యాటర్ని బట్టి, వాడు నేర్చుకున్న దాన్ని బట్టి, వాడు ఏదైతే వాడు ప్రజెంట్ చేశాడో దాన్ని బట్టి వాడు మార్కులు వేస్తారు. దేవుడు కూడా అంతే, మన క్రియలను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగం వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఈరోజు మనం వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఈ విషయాల మీద మనం దృష్టి పెడదాం. ఈరోజు దేవునిలోకి వెళ్ళాలి. మనం దేవునిలో ఏముంది? బైబిల్ ఎలా రాయబడింది? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది మనం గమనిస్తే దేవునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన గురించిన చరిత్ర చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మీతో నేను ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, రెవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఏంటో అన్న ప్రత్యక్షత మనకు కావాలి. దేవుడు కూడా ఆయన విషయంలో మనం అలాగా ఆయన తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. 17th verses 17వ వచనం. ఇది చాలా పెద్ద వచనం. ఇది నేను జస్ట్ ఫ్యూ లైన్స్ నేను చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని మాట్లాడుతూ కిందకి వెళ్ళినప్పుడు, తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఈ దైవజనుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీకు దేవుడు ప్రత్యక్షత కలిగిన మనసు, జ్ఞానమును ప్రత్యక్షతయు కలిగిన మనసు మీకు దేవుడు ఇవ్వాలి. ఈరోజు కొందరు దేవుణ్ణి తెలుసుకుంటారు, కానీ తర్వాత మామూలుగా మారిపోతారు వాళ్ళు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రత్యక్షత అన్నది నీకు ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా చేంజ్ కాదు. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా అది రూపాంతరం చెందుతుంది. మహిమ నుండి అధిక మహిమలోకి, కృప వెంబడి కృపలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ప్రత్యక్షత కలిగిన మనసు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే 1 Corinthians chapter 12:7లో 12వ అధ్యాయం 7వ వచనంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇలా రాయబడింది. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి వానికి ఇస్తున్నాడు. ఎందుకంటే అందరి యొక్క
క్షేమాభివృద్ధి కొరకు, మేలు కొరకు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, దేవుడిని తెలుసుకోవడం వలన నీకు మాత్రమే కాదు, నీ వలన ఎంతోమందికి మేలు కలుగుతుంది. నీకు మాత్రమే కాదు, నీ వలన ఎంతోమందికి క్షేమం కలుగుతుంది. నీకు మాత్రమే కాదు, పరలోకం, నీ ద్వారా ఎంతోమందికి ఆ పరలోకము వెళ్ళే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఆయనకి సంబంధించిన ఆ యొక్క రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్, ఇన్ఫర్మేషన్ అన్నది మనం చూస్తే జస్ట్ కొంతవరకు మనకి లోక జ్ఞానం తెలియడానికి ఉపయోగపడుతుంది, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ రెవల్యూషన్ అన్నది మన జీవితాన్ని మార్చేస్తుంది, మన పరిస్థితులను మార్చేస్తుంది. అందుకని పౌలు గారిని మీరు గమనించినట్లయితే దేవుడిని ఎలా తెలుసుకున్నాడంటే రెవల్యూషన్, ఆయనకి ప్రత్యక్షత చూశాడు. దమస్కో మార్గంలో మధ్యాహ్నం టైంలో దేవుని ప్రత్యక్షతను చూశాడు ఆయన. అందుకని ఆయన జీవితం అంతా అద్భుతంగా మార్చబడింది. కాబట్టి మనం ఈ అనుభవాలు ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎఫెసీ పత్రికలో మనం చూసాం 1:17 పౌలు గారు చెప్తున్నారు, మీకు ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి. ప్రతి క్రైస్తవుడికి, ఇది పాస్టర్కే కాదు, ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ప్రామిస్ కూడా ఉంది. మనం చదివాం 1 కొరింథియన్స్ 12:7 12:7 ప్రతి వానికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో, ఎవరైతే ప్రభుని కలుసుకున్నారో, ఎవరైతే ప్రభుని సొంత రక్షకుని అంగీకరించారో వారికి దేవుడు ఆల్రెడీ ప్రామిస్, అది ప్రతి వానికి ఆయన ఇచ్చాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకోవాలి. అదే 1 కొరింథియన్స్ 14:1 మీరు చూస్తే అక్కడ ఇంకొక మాట రాయబడింది, విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి. ప్రాఫెసీ అన్నది కూడా లైక్ ఇది చూసినట్లయితే రెవల్యూషన్ లాంటిది. కాబట్టి అది ఏం చేస్తుంది, క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. భయంతో అనేక మంది రాజులు, నాయకులు, అధికారులు, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు, కొందరైతే ఇంట్లోంచి కూడా బయటికి రావట్లేదు. ఏం జరుగుతుందో వాళ్ళకి చూసిన అర్థం కావట్లేదు, భయాందోళనతో ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, మనకి రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ పరిస్థితిని కూడా మనం దాన్ని బట్టి భయపడిన అవసరం లేదు. కాబట్టి ఇది మన జీవితంలో ఈ అనుభవాలు చాలా ఇంపార్టెంట్. 3 things ఈరోజు మీకు నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ప్రత్యక్షత ఉంటే ఏం జరుగుతుంది, ఎందుకు అవసరం అన్నది మనం దేవుని లేఖనాల్లోంచి మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఈ విషయాలని ఆలోచించకపోతే ఏమైతే తెలుసా, యెషయా గ్రంథం 5:13 ఉంటుంది, జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టుకుని పోబడుచున్నారు. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ రాయి అనుకుంటే వాడి బతకాలే ఉండేది. ఎప్పుడైతే ఆ లోపల ఉన్నదాన్ని చూశాడో వాడు లైఫ్ చేంజ్ అయిపోయింది. ఈ భూమి మీద మాత్రం ఒక ధనవంతుడిగా జీవించగలగొచ్చు అంతే. కానీ నేను అంటాను, ఈ ప్రత్యక్షత, ఈ గ్రహింపు మనకు వస్తే ఈ భూమి మీదే కదా, పరలోకంలో కూడా మన విషయంలో ఏమండి వండర్ఫుల్ పొజిషన్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా విందాం. ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు ఇచ్చునుగాక. అంత మాత్రమే కాదు, మీకు కూడా ప్రతిదినము మనం చదివాం 1 కొరింథియన్స్ 12:7 ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. అంటే ఈరోజు దేవుడు నీతో ఉండి ఆయన ఏం చేయబోతున్నాడు, లోకంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనకు తెలియాలి. దేవుడు ఆయన సైలెంట్గా ఉండడు. ఇప్పుడు నోవాకు తెలుసు జలప్రలయం వస్తుందని, నోవాకు తెలుసు దేవుడు రక్షిస్తాడని. కాబట్టి ఆయనకి జరుగుతున్నది తెలుసు, దేవుడు చేయబోయేది తెలుసు. కాబట్టి ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అందుకని తప్పించబడ్డాడు, దీవించబడ్డాడు. కాబట్టి ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మొదటిగా నేను మత్తయి సువార్తలో ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. 2వ అధ్యాయంలో మత్తయి సువార్త, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 2లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ రాయబడింది. మొదటి నుంచి నేను చదువుతున్నాను.
2వ వచనం నుంచి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పిరి. తర్వాత 4వ వచనంలో చూస్తే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు, యూదయ బెత్లెహేంలోని ఎలైననగా, యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే, జ్ఞానులకేమో రెవల్యూషన్ ఉంది, శాస్త్రులకి పరిచయాలకి ఏమో ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈయన ఎక్కడ పుడతాడంటే ఆల్రెడీ ఉంది రాజుగారు. ఇన్ఫర్మేషన్ ఉన్నవాడికి కలవరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తే ఇక్కడ ఈ గొప్ప విషయాన్ని విన్నప్పుడు ఏం కావాలి వాళ్ళకి? హ్యాపీనెస్ రావాలి. హేరోదు రాజును ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈరోజు మనం వాక్యంలో చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీ హృదయమును కలవరపడ నీకండి. అలా దేవుని గురించి వింటే కలవరం పోవాలి. మరి ఇదేమి గొడవ ఇక్కడ నాకు అర్థం కాదు. దేవుని గురించి వింటే వాడి కలవరం వచ్చింది అంటే వాడు లైక్ డెవిల్. జ్ఞానులకేమో రెవల్యూషన్ ఉంది, చూశారు వాళ్ళు. ఈ శాస్త్రులు పరిచయులకి ఏమో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు ఏమైనా తెలుసా? వాళ్ళకి తెలుసు యూదయ దేశ బెత్లెహేంలో పుడతాడు, అక్కడే పుట్టాడు ఆయన. కానీ ప్రత్యక్షంగా వారు చూడలేదు. వాళ్ళ జీవితాలు తర్వాత చూసినట్లయితే తెలుసుకున్నారు, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరలా దాని గురించి ఆలోచించలేదు వాళ్ళు. ఈరోజు చాలామంది వాక్యం వింటారు, చదువుతారు, కానీ వింటారు, చదువుతారు, కానీ తర్వాత మర్చిపోతారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఈ గ్యాంగే. ఈ జ్ఞానులకు మాత్రం రెవల్యూషన్ మైండ్ అని ఆ నక్షత్రాన్ని చూశారట. ఆ నక్షత్రం అన్నది మనం చూస్తే ఆ నక్షత్రాన్ని బట్టి ఒక గొప్ప ఆయన పుట్టాడు, ఒక రాజు పుట్టాడు అని చెప్పి వాళ్ళకి ఆ ప్రత్యక్షత వచ్చింది. మీరు గమనిస్తే మళ్ళా మనం ఇందులో 2వ అధ్యాయంలోనే 10వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. 2:10లో, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భర్తులే ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇప్పుడు దేవుణ్ణి వీరు ఎలా తెలుసుకున్నారంటే ఏదో చదివి తెలుసుకోలేదు, చూసి తెలుసుకున్నారు. ప్రత్యక్షత అన్నది దేవుణ్ణి మనకు చూపిస్తుంది. ఆ రోజు పౌలు గారు ఎట్లాగా దేవుని వెలుగును చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, తర్వాత ఏమైంది మనకు తెలుసు. కాబట్టి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? అందుకని కీర్తనలు ఎలా రాయబడింది? యెహోవోత్తముడని రుచి చూసి తెలుసుకొనండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కీర్తన 34:8 మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశారో, ఆయన కనిపించేవాడు. ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు కరెంట్ ఎలా కనిపిస్తుంది? అందులో ఏలి పెడితే కనిపిస్తుంది. దేవుడు ఎలా కనిపిస్తాడంటే బైబిల్లో రాయబడింది, యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూస్తాం. మనం చూసే విధానం వేరు. రుచి చూసామంటే రుచి ఎలా ఉంటుంది? కనపడుతుంది, తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కానీ రుచి చూసామంటే చూసారంట. చూసే విధానాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసే భాగ్యం కొందరు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకున్నారో, చూశారో, మీరు గమనించండి, పూజించారట, సమర్పించారట. ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి తెలుసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తాం. ఏదో ఆదివారం ఆరాధన కాదు. ఈరోజు సంఘాలు మనకి నేర్పిన అలవాటు ఏంటంటే ఆదివారమే అంటే ఎవ్రీ డే నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఆరాధన అన్నది ఒక సండేకి సంబంధించింది కాదు.
మనం పాడమంటే పాడేస్తాం. ఏమని? ఎల్లప్పుడూ దేవుని సతాయించండా, స్తుతించండా. 150 కీర్తనలు మనం చూస్తే ఎల్లప్పుడూ దేవుడు స్తుతించాలి. ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు ఆయన గురించి ప్రకటించాలి. మన ఒక విధంగా చెప్పాలంటే మనకిచ్చిన భాగ్యం అది ధన్యతగా భావించాలి. నేనంటాను, దేవుణ్ణి ఇలా తెలుసుకుంటే, ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడింది, భూమి మీద కృప చూపుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే వారిని బట్టి నేను అతిశయిస్తాను. కాబట్టి ఈరోజు మనం పరిశీలనగా దేవుని తెలుసుకుంటే ఏం చేస్తాం తెలుసా? నీ జీవితాన్ని సమర్పిస్తాం. అదే రీతిగా దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో, వీళ్ళు దేవుణ్ణి నమ్మిన ఇశ్రాయేలీలు కాదు, తూర్పు దేశం నుంచి వచ్చారట. మరి కానుకలు అర్పించాలని వాళ్ళకి ఎలా తెలుసు? బంగారము, బోలము, ఏంటది అమ్మా, చిల్లర వేసారా వాళ్ళు? బంగారం, బోలము, సాంబ్రాణి ఆయన సమర్పించాను. అందుకని బైబిల్లో ఒక అద్భుతమైన మాట రోమన్స్లో ఉంటుంది. కొంతమంది అన్యజనులకి వాక్యం తెలియపోయినా, ధర్మశాస్త్రం తెలియపోయినా వారికి వారే ధర్మశాస్త్రమై ఉన్నారట. ఆల్రెడీ దేవుని వాక్యం మనం చూస్తాం, అర్పణలు అన్నవి దేవుడు అది ఒక పార్ట్, అది దేవుని ఆరాధనకు సంబంధించిన వాటిలో. వాళ్ళకి వాక్యం తెలియకపోయినా దేవునికి అర్పించాలి. ఈరోజు చాలామంది తెలుసు దేవునికి అర్పణలు అర్పించాలి, దశమ భాగంలో అర్పించాలి, కానీ కొందరు చేయరది. దానివల్ల శాపం తప్ప ఆశీర్వాదం కాదు. నువ్వు ఎందుకు అర్పిస్తున్నావు అంటే, నువ్వు కలిగి ఉన్నది నీది కాదు, ఆయన నీకు ఇచ్చాడు. ఆయనకి ఇవ్వగానే ఏమైతుంది? 5 రొట్టెలు 2 చేపలు ఆయనకి ఇవ్వగానే ఏమైంది? తినేసి వెళ్ళిపోయాడు ఆయన. దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదాన్ని చూడాలంటే దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు ఏదైతే చెప్పాడో, వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మనస్ఫూర్తిగా చెయ్యి. కొందరు ఉన్నారు పాస్టర్లు కూడా, అర్పణలు అర్పించిన అవసరం లే, అది కూడా శాపమే. తెలుసా మీకు? బైబిల్లో ఒక దాన్ని తీయటానికి లేదు, బైబిల్లో ఒక దాన్ని కలపడానికి లేదు. మనుషుల మీద ఉండే ఫేవర్తో కొన్ని తీసేయడానికి లేదు, అలాగే దేవుని మీద ఉన్న ఫేవర్తో కొన్ని కలపడానికి లేదు. ఏం చెప్పాడో దేవుడు సైలెంట్గా దాన్ని చేయాలి. కాబట్టి ప్రత్యక్షత ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకుంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావు. సజీవ యాగంగా ఆయనకు మనలను సమర్పించుకోవాలని చెప్పి రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. ఈరోజు ఎందుకు చాలామంది సమర్పించుకోవట్లేదంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే చూడాలి. నీ హృదయంలో దేవుణ్ణి చూడాలి, నీ పరిస్థితుల్లో దేవుణ్ణి చూడాలి. నీకు మనసు ఉండాలే కానీ వాక్యానుసారమైన ఆలోచన జ్ఞానం నీకుంటే తప్పకుండా ఇలా ప్రభువుని తెలుసుకుంటావు. వాళ్ళ జ్ఞానులను ఎందుకు అని దేవుని వాక్యంలో రాయబడిందంటే, ఏం కనుగొన్నారు తెలుసు? మనకు తెలిసిన జ్ఞానులు అంటే ఎవరు? ఫ్లైట్ కనిపెట్టేవాడు, కరెంట్ కనిపెట్టేవాడు, వీళ్ళని జ్ఞానులు అని మనం అంటాం. కానీ దేవుణ్ణి కనుగొన్నవాడు జ్ఞాని. దేవుణ్ణి మనం ఇలా కనుగొనాలి, చూడాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన ప్రేమను చూడాలి, ఆయన ఆదరణ చూడాలి. నీకు మనసు ఉండాలి కానీ ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి ప్రత్యక్షంగా ఈ జ్ఞానులు ఎందుకు తెలుసుకున్నారంటే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, రెవల్యూషన్ ఉంది వాళ్ళకి. జ్ఞానులకి ఏమో ఇన్ఫర్మేషన్ ఉంది, బెత్లెహేంలో పుడతాడని, కానీ వాళ్ళు వెళ్ళలే, వాళ్ళకి ఆ మనసు కూడా రాలే. నిజంగా నీకు ప్రభువుని చూడాలి అనే మనసు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడు. వీళ్ళకి ఎప్పుడైతే ఏదైతే విన్నారో దాన్ని చూడాలి. అందుకని దేవుడు వారికి సహకరించాడు. ఎన్నో విషయాలు దేవుని వాక్యం నుంచి మనం చదువుతున్నాం. ఎంతమంది జీవితాలు ఇది నా జీవితం నెరవేరాలి, ఇది నా జీవితంలో నెరవేరటం నేను చూడాలి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి అనుభవం దేవుడు మనకు కూడా ఇచ్చునుగాక.
జ్ఞానుల లాంటి రెవల్యూషన్తో కూడిన ప్రభుని మనం తెలుసుకుందాం. జ్ఞానులు తెలుసుకున్న రీతిగా మన ప్రభువుని తెలుసుకోవాలి. ఇది చూసినట్లయితే ప్రభువుని తెలుసుకునే విధానం ఇది. అప్పుడు మనం ఆయనకి మనం సమర్పించుకుంటాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మనకి ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత డైరెక్ట్గా శిష్యులకి ఆ సమాధిలో లేచి కూర్చుని ఉండలే. ఆయన ఏం చేసింది అద్భుతమే. వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఆయన లేడు. ఆ రోజు దేవదూతలు చెప్తున్నారు, మృతులై చూసినట్లయితే ఆయన్ని సమాధులు ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన సమాధుల్లో లేడు. వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ అలా ఆయన తిరిగి లేచాడా ఆయన వాళ్ళ చూసినట్లయితే ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇద్దరు, పేతురు అదే రీతిగా వేరే శిష్యుడు నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్తున్నారు, ఎంఐ అనే ప్రాంతానికి. వెళ్తున్నప్పుడు ఒక ఆయన వారితో కలిసి ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే 24వ అధ్యాయంలో ఆ విషయాలు కనపడతాయి. ఆయన వాళ్ళని అడుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? నీకు ఒక్కడికే తెలియదు ఏ విషయం, మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందే, ఇలా జరిగింది ఈ ఏరియాలో. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రవక్త, యేసు ప్రభు అని ప్రవక్త అంటున్నారు అక్కడ. చూడండి, ఆ 3 సంవత్సరాలు వాళ్ళు విన్నది, వాళ్ళు చూసింది, వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇక్కడ మనం చదివితే 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఈరోజు మన విషయంలో కూడా ఇదే టైప్ ఆఫ్ మైండ్ ఉంది. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఆ ప్రభువుని ప్రత్యక్షంగా చూసినప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో ఆయన్ని ఒక ప్రవక్తలా చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట్లాడిన విధానం చూస్తే, ఇందులో ఇంకొక వాక్య భాగాన్ని చదువుతున్నాను, 25, 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పారు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. 2 మాటలు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారు. అవివేకులారా, మందమతులారా, తిట్టినట్టే ఉంది అది. వీళ్ళు వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం చేసే పని ఏంటంటే వాక్యాన్ని చదువుతాం. సేవకులుగా మేమైతే వాక్యాన్ని బోధిస్తాం, వాక్యాన్ని వింటారు మీరు. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు, చూశారు, కానీ ఆయన చెప్పిన మాటల్ని వారు ఎలా అర్థం చేసుకున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా అర్థం చేసుకున్నారో యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. అవివేకులారా అంటే వివేకం లేదు వాళ్ళకి. అవివేకులారా, మందమతులు అంటే ఎంత చెప్పినా సరే వాడికి అర్థం కాదు. అది మందం, కొట్టినా కూడా కొందరికి దెబ్బ తగలదు, ఎందుకంటే మందం అది. నిజంగా మాట చదువుతున్నప్పుడు అవివేకులారా, మందమతులారా. ఈరోజు చాలామంది దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఒకసారి తండ్రి 2 కూతుర్ని పిలిచాడు. ఆయన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో పరీక్షించడానికి వాళ్ళ నాయన ఏం చేశారంటే, వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు 18, ఒక ఆమెకి 18 ఇయర్స్ ఉంది, ఒక ఆమెకేమో 20 ఇయర్స్ ఉంది. ఇద్దరంటే ఆయనకి ఇష్టం, వాళ్ళకు కూడా వాళ్ళ నాయన అంటే ఇష్టం. ఇద్దరిని పిలిచి, ఈరోజు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నానని చెప్పి ఒక టేబుల్ మీద ఒక పక్కన 5 లక్షల క్యాష్ పెట్టాడు, ఒక పక్కన బైబిల్ పెట్టాడు.
బైబిల్ పెట్టి ఇద్దరు అమ్మాయిని పిలిచి పెద్ద ఆమెతో చెప్పాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మ నీకే ఇస్తున్నాను, నీకు 5 లక్షల డబ్బు కావాలా, ఈ పక్కన పెట్టిన బైబిల్ కావాలా? ఈ చెల్లి ఏమో లోపల ప్రార్థన చేసుకుంటుంది, నాయన మా అక్క బైబిల్ తీసుకునేలా సహాయం చేయండి, 5 లక్షలు నేను తీసుకోవాలి నాయన, మీరే నేను తీసుకుంటారు. 5 లక్షల డబ్బు పక్కన పెట్టి ఒక బైబిల్ పక్కన పెడితే అంత భక్తులు ఈరోజు ఉన్నారా? 5 లక్షలు కూడా పెట్టిన అవసరం లేక కొందరికి ఉన్నారు ప్రభుత్వంలో. వాడికి 100 రూపాయలు పెట్టినా సరే బైబిల్ తీసుకుని డబ్బులే తీసుకుంటాడు. ఈ పెద్ద ఆమె ఏమని తెలుసా, వాళ్ళ నాయన చాయిస్ ఇచ్చాడు అనమాట, నువ్వేం తీసుకుంటావు, మనీ తీసుకుంటావు బైబిల్ తీసుకుంటావు. ఆమె 2 అడుగులు ముందుకేసింది. చెల్లి గజగజ వణికిపోతుంది, ఇది డబ్బులే తీసుకుంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీతో చెప్పింది, డాడీ చెల్లికి ఏది ఇష్టమో అది తీసుకోమనండి, తర్వాత ఏది మిగిలితే అది నేను తీసుకుంటాను అనగానే వాళ్ళ చెల్లి అందట ఒకసారిగా. ఇంకా వాళ్ళ నాయన పర్మిషన్ ఇవ్వకముందు ఈమెకి అక్కలు అనగానే అక్కడ వచ్చి గట్టిగా ముద్దు పెట్టేసుకుంది. ముద్దు పెట్టుకుని ఇంకా వాళ్ళ డాడీ కూడా పర్మిషన్ వెళ్ళిపోయి 5 లక్షలు తీసేసుకుంది. అక్క నీకు గిఫ్ట్ ఇస్తానే అని చెప్పి వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని గుండెకి హత్తుకుంది. వాళ్ళ డాడీ కూడా చూసినట్లు ఆమె కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలే, 5 లక్షలు తీసుకుని పోయింది. కొందరు ఉంటారు అలా కనీసం కృతజ్ఞత ఉండదు. ఆ బైబిల్ అలా గుండెకి హత్తుకున్న తర్వాత వాళ్ళ డాడీ వైపు చూసింది. వాళ్ళ డాడీ చెప్పాడు, ఒకసారి ఓపెన్ చేసి చూడన్నాడట. ఓపెన్ చేసి చూస్తే అందులో ₹1,00,00,000 చెక్ ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు వాళ్ళ డాడీ ఆమెకి ఏమి ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీకు చాలామంది మన ప్రభువుని తెలుసుకున్నాం, కానీ నేను చాలాసార్లు చెప్తాను, మనం అనుకున్నట్లుగా దేవుడు చేయడం. మనం అనుకునేది మనకేం తెలుసని. ఆల్రెడీ మనం పుట్టక ముందే మన గురించి టోటల్ స్కెచ్ అయిపోయింది. ఒక అద్భుతమైన నీ విషయంలో ఒక దేవుడు ఒక డిజైన్ చేశాడు, ఒక ఉన్నతమైన డిజైన్. నేను చాలామందికి చెప్తాను, దేవుడు తెలుసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు నువ్వేమి ఇవ్వబోతున్నావు అని అడిగితే, నేను అలా అడిగాను ప్రభువుని. ఏం చెప్పాడు తెలుసా, నా వాక్యం చదువు అని చెప్పాడు. ఈ వాక్యంలోనే ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో చాలా చక్కగా రాశాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఆ ప్రత్యక్షత ఉండాలి. మీరు గమనిస్తే ఇక్కడ మీకు 2 విషయాలు గుర్తు చేస్తాను. 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారి కన్నులు మూయబడెను. లేఖనాల గురించి మాట్లాడుతున్నా, లేఖనాల గురించి వాళ్ళు తెలుసుకున్నా కళ్ళు మూయబడ్డాయట. అదే అధ్యాయంలో మీరు చూస్తే 31వ వచనంలో వారి కన్నులు తెరవబడెను ఏముందట, ఇక్కడేమో మూయబడ్డాయి, ఇక్కడేమో తెరవబడ్డాయి. కన్నులు మూయబడి వాక్యాన్ని మాట్లాడుతున్నారు, కన్నులు మూయబడి వాక్యాన్ని చదువుతున్నారు. ఈరోజు చాలా మంది కూడా ఉన్నారు అట్లా. అందుకనే మీరు 24వ అధ్యాయం సంఖ్యాకాండంలో బిలాం మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తత. బాగుంది స్టేట్మెంట్. నీ కన్నులు తెరవబడితే, ఈ కన్నులు నువ్వు తెరిచేది కాదు, అది ఎవరు తెరవాలి తెలుసా, మామూలు ఈ ఐస్ నువ్వు తెరిచేది, కానీ నీ లోపల ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆంతర్య పురుషుడు. మీరు బైబిల్లోకి వెళ్తే ఈమె హాగర్ బేర్షెబా అరణ్యంలో ఇస్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. నీళ్ళు అయిపోయినాయి ఆ వాటర్ బ్యాగ్లో. వాడు పడిపోయాడు కుమారుడు. ఇంకా హాగర్ అనుకుంది నా కుమారుడు చనిపోబోతున్నాడు, కానీ ఆమె అయితే ప్రార్థన చేయట్లే, కానీ ఇస్మాయిల్ ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ ఇలా రాయబడింది, ఆ బెయేర్షెబా అరణ్యంలో హాగర్ కళ్ళను దేవుడు తెరిచాడట. కన్నులు తెరవబడగానే నీళ్ళ ఊట కనిపించింది, అంతకుముందు లేదది. కాబట్టి దేవుడు నీ కంటిని తెరిస్తే నీకు కావాల్సింది, నీకు ఉండవలసింది నువ్వు చూస్తావు. ఎలీషా టైంలో కూడా ఎలీషాకు తెలుసు
చుట్టూ సైనికులు ఉన్నారు, అదే సమయంలో తన చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఈరోజు మనకి ఆ రెఫరెన్సెస్ మనకు తెలుసు. బైబిల్ ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతలు కావాలి ఉండను. మన చుట్టూ దూతలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లేదు మొదలుకొని యెహోవా తను చూసినట్లయితే ఎవరితో ఉంటాడట? యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లేదు మొదలుకొని యెహోవా తన యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన నేత్రాలు తెరవబడాలి. ఈరోజు చాలామంది వాక్యం చదువుతున్నారు కానీ వారికి అర్థం కావట్లేదు. చాలామంది వాక్యాన్ని చదువుతున్నారు కానీ వారు గుర్తుండట్లేదు. చాలామంది వాక్యాన్ని చదువుతున్నారు కానీ దాన్ని బట్టి ఆనందించట్లేదు. ఈరోజు మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్, రెవల్యూషన్ స్టడీ, ప్రత్యక్షతతో కూడిన వాక్య ధ్యానం ఈరోజు దేవుడు మీకు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ 17వ వచనంలో మూయబడ్డాయి, 31వ వచనంలో వారి కన్నులు తెరవబడ్డాయి. ఎవరు తెరిచారు? జీసస్ తెరిచాడు వారి కళ్ళు. నేను అంటాను, కళ్ళు తెరిస్తే ఏమైంది తెలుసా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు లోపల మంట పడుతుంది. ఈ హృదయంలో ఒక ఫైర్. అందుకని ఇర్మియా అంటాడు, ఆయన నేను చెప్పకుండా ఉండాలనుకుంటున్నాను, నాకు బాధ కలుగుతుంది, నిందలు కలుగుతున్నాయి, ప్రతిరోజు కూడా నాకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నేను ప్రభు గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ నా హృదయంలో అగ్ని వలె మండుతుంది. ఆ ప్రత్యక్షత కలిగిన ఆ మనస్సుతో మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఆ మంట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఏం జరుగుతుంది తెలుసా? కళ్ళు తెరవబడితే లోపల మంట మాత్రమే కాదు, దైవికమైన మంటది. తర్వాత 45వ వచనంలో అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి యొక్క మనసును తెరిచెను. దేవుడే కళ్ళు తెరుస్తాడు, దేవుడే మనసును తెరుస్తాడు. గాడిద చూసిందండి దేవదూతని, బిలాం చూడలే ప్రవక్త. నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. నేను గాడిద చూసిందిరా దేవుడు, నేను ఏం చేస్తున్నావు అని నన్ను నేను అనుకుంటాను, మిమ్మల్ని అన్నావు. బిలాము కన్నులను దేవుడు తెరిచాడట. గాడిదని చూసినట్లయితే దేవదూతని చూశాడు, దేవుడిని చూశాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మన కన్నులను తెరవాలి, దేవుడిని అడగాలి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 29:4 ఉంటుంది, నేటి వరకు దేవుడు ఇశ్రాయేలుకు చూచే కన్నులు, వినే చెవులు, గ్రహించే హృదయాన్ని ఇవ్వలేదట. వాళ్ళు అడగలేదు కాబట్టి ఇవ్వలే. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడో మన కళ్ళు తెరవాలి. ఈ 24 అధ్యాయంలో లూకా సువార్త 17 అధ్యాయంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. యేసు ప్రభు వారి గురించి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఆయన ప్రవక్తలాగా ఆయన ఏదో ఒక గొప్ప కార్యాలు చేశాడని చెప్పి ఈ రీతిగా కొన్ని విషయాలు వాళ్ళు తెలిసింది జీసస్తో చెప్తున్నారు. జీసస్ అని కూడా వాళ్ళకి తెలియదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎలా ఉంటుంది? బ్లైండ్నెస్. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతుంది ఇన్ఫర్మేషన్ కదా, రెవల్యూషన్. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రత్యక్షత కలిగిన మనసుతో చదివినప్పుడు దేవుని అడగాలి, ప్రభు నాకు ఆ మనసు కావాలి. నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం మనం చూస్తున్నాం, ఆయన మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మన మనస్సులు తెరవబడాలి. మనసు తెరవబడితే నువ్వు అర్థం చేసుకుంటావు. హృదయం కూడా తెరవబడాలి. అపోస్తలుల కార్యాలు 16-14 మనం చూస్తాం, లుదియా హృదయమును దేవుడు తెరిచాడు. ఎందుకు దేవుడు ఆమె హృదయం తెరిచాడని ఆమె లక్ష్య పెట్టింది. దేవుని వాక్యం మీద చూసినట్లయితే ఆమెకి ధ్యాస ఉంది, దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఎంతోమంది ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ మనోనేత్రాలు తెరవబడి దైవికమైన వాటిని చూసే కళ్ళు, దైవికమైన వాటిని అర్థం చేసుకునే మనసు, దైవికమైన వాటిని అనుభవించే హృదయం. నీ హృదయంలోకి వెళ్తే అనుభవిస్తాం. కాబట్టి ప్రభువుని
మనం జ్ఞానులుగా అటువంటి ప్రత్యక్షత కలిగిన అనుభవంతో తెలుసుకోవాలి. అదే రీతిగా మనం చదివాము ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా మన మనస్సులు, మన మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు వాక్యం ఎంత శక్తివంతమైందో మనం రుచి చూస్తాం. కాబట్టి ఈరోజు ఇటువంటి ధ్యానము మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. మూడవదిగా మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, అదే రీతిగా లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మీరు తర్వాత చూడండి, టైం తక్కువ ఉంది. లూకా సువార్త 18:9లో ఒక ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆయన, ప్రభువా నేను వారానికి ఎలా ఉంటాను, నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి కార్యాలు చేస్తాను అని ఆయనకి ఏదైతే నెత్తిలో ఉందో అన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన చెప్పుకున్నాడు. మరి ఆమె అన్నాడు లేదు నాకు తెలియదు కానీ వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలే. కానీ అదే మీరు అపోస్తుల కార్యాలు మీరు 10వ అధ్యాయంలోకి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, ఆత్మవశుడనై ఉండగా ఒక ప్రత్యక్షత ఆయనకి ఇవ్వబడింది. ఆ ప్రార్థనలో పేతురు ఏం మాట్లాడుతున్నాడు రాయబడలేదు, కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు దాన్ని పేతురు విన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు మన విషయంలో ఏం చేయబోతున్నాడు, మనల్ని ఎలా పోషించబోతున్నాడు, మనల్ని ఎలా కాపాడబోతున్నాడు, మనల్ని ఎలా దీవించబోతున్నాడు, ఆయనకి మన పట్ల ఉన్న ఆలోచనలు మనకి తెలియాలి. అప్పుడే మనం ప్రభువులో స్థిరంగా ఉంటాం. రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ లేనివాడు స్థిరంగా ఉండలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జ్ఞానం లాంటిది. ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంత మాత్రమే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేవుడు ఏం చేయబోతున్నాడు మనతో మాట్లాడాలి. అప్పుడే మనకు టైం కూడా తెలియదు. ఆ రోజు మోషేని దేవుడు సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. మోషే ఏం మాట్లాడాక రాయబడలేదు, కానీ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆకలి కాలే, ఆయనకు దాహం కాలే, ఆయన నిద్ర రాలే. ఇప్పుడు చూస్తుంటే కొందరు నేను వాకింగ్ చెప్తున్నప్పుడు నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మీరు అందరూ మంచివాళ్ళు. వాకింగ్ చెప్తున్నప్పుడు కొందరికి ఆకలి అవుతుంది. ఆ గంటకే ఆల్రెడీ వాడు సెమీ మీల్స్ తిని వచ్చేస్తాడు, మినీ మీల్స్. నేను కొందరిని చూస్తుంటాను అనమాట. కానీ ఆయనకి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు. ఏంటంటే అది రెవల్యూషన్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. రెవల్యూషన్ మైండ్తో నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయం మండుతూ ఉంటుంది, నీ హృదయం పులకరిస్తూ ఉంటుంది. ఇక ఈ లేజీ గంతులేని అనిపిస్తుంది. ఏంటంటే సత్యం అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏదో కొన్ని విషయాలు చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆయన. కానీ పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు. పైన లూకా సువార్త 18లో మనం చూసింది ఇన్ఫర్మేషన్, కానీ అపోస్తుల కార్యాలు 10లో చూసింది కొర్నేలైనా పేతురైనా రెవల్యూషన్. అది కొర్నేలు విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం పొందబోతున్నాడు కొర్నేలు తెలుసు. నేను దేవుని ద్వారా నేను ఏం పొందబోతున్నాను కొర్నేలు తెలుసు. పేతురికేమో దేవుడు నా ద్వారా ఏం చేయబోతున్నాడో కొర్నేలు తెలుసు. ఈరోజు సంఘానికి, ఈరోజు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో మీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు తెలియాలి. సేవకులుగా మా విషయంలో కూడా మేము ఏం చెయ్యాలి దేవుని కొరకు, ఈ రెండు చూడండి. మీరు ఏం పొందబోతున్నారో మీకు తెలియాలి, మేము ఏం చేయబోతున్నామో మాకు తెలియాలి. అప్పుడున్న సంఘం అలా ఉంది, వాళ్ళ ప్రేయర్స్ అలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు రెవల్యూషన్ ప్రేయర్ మీరు అలవాటు చేసుకునండి. మీరే ఒక మ్యాటర్ చదివేసి ఆమె అనకండి. కొద్దిసేపు వెయిట్ చేయండి. ప్రేయర్ అయిన తర్వాత ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు దర్శనం ద్వారా, కళల ద్వారా. అబ్రహాం కూడా మీరు చూస్తే ఆయన నిద్రపోయేటట. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఇశ్రాయేలీయులు ఎట్లాగా ఐగుప్తుకి వెళ్ళబోతున్నారు, అక్కడ ఏం చేయబోతున్నారు, మళ్ళీ అక్కడ నుంచి ఎలాగ కానాకి వెళ్ళబోతున్నారు, ప్రత్యక్షత అది.
ఒక దర్శనాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఈరోజు ఇలాంటి ప్రత్యక్షత కలిగిన ప్రేయర్, అదే రీతిగా ప్రత్యక్షత కలిగిన దేవుని వాక్య ధ్యానము, ప్రత్యక్షత కలిగిన దేవునితో సహవాసం ఈరోజు మనకు ఉండాలి. ఇది గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. మీరు 2 కింగ్స్లోకి మీరు వెళ్తే 2వ అధ్యాయంలో ఆల్రెడీ ఏలియా ఆయన ఆరోహణ కాబోతున్నాడు. ఆ విషయం ఎలీషాతో చెప్పాడు. నాయన, మరి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను. గిల్గాల్ నుంచి బయలుదేరుతూ ఈయన చూసినట్లయితే బేతేలుకి వెళ్తాడు. ఎలీషాను ఏలి అంటాడు, ఉండిపోయిన ఆయన అంటే లేదు లేదు నేను విడిచిపెట్టేది లేదు, నేను నీతో పాటు వస్తానంటాడు. బేతేలుకు రాగానే అక్కడున్న శిష్యుల సమూహం ఏలియాతో మాట్లాడట్లేదు, ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఎలీషాతో చెప్తున్నారు ఏమనంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు మీ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. ఎలీషా అన్నాడు, ఐ నో వెరీ వెల్ అన్నాడు. నాకు తెలిసిరా నాయన అది అన్నప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని బట్టి తెలిసిన దాన్ని బట్టి ఆనందిస్తున్నారు వాళ్ళు. అక్కడి నుండి మరలా ఎరుకోకి వెళ్ళాడు ఆయన. ఎరుకోలో కూడా ప్రవక్తల సమూహం ఉందట. వాళ్ళు కూడా చెప్పారు ఎవరికి, ఎలీషా, ఈరోజు మీ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోబోతున్నాడు ఆయన మాకు తెలుసు. కానీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎలీషాకు ఉన్న స్పెషల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాదు, రెవల్యూషన్ కావాలి. ఎలా వెళ్ళబోతున్నాడు ఏలియా, శరీరం తుండిగా ఎలా వెళ్ళబోతున్నాడు చూడాలి. చూడండి ఎంత చక్కని అద్భుతమైన ఆలోచన. అక్కడి నుండి యోర్దానికి వెళ్ళాడు. ఏలియా చెప్తున్నాడు, నాయన నువ్వు ఆగిపోయి ఇక్కడ, నేను ఆగిపోయేది లేదు, నువ్వు వెళ్ళేది ప్రత్యక్షంగా చూడాలి. ఎలీషాకి ప్రత్యక్షత కావాలనే తపన. మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు బేతేల్లో ఉన్న శిష్యుల సమూహం అయినా, యోర్దాన్ దగ్గర ఉన్న, ఎరుకో దగ్గర ఉన్న ప్రవక్తల శిష్యుల సమూహాలని, ఒక్కరు కదా ఇద్దరు కదా సమూహాలు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది ఏలియా విషయంలో ఏం జరగబోతుందో. కానీ ఏలియా లాంటి అభిషేకం కావాలి, ఏలియా లాంటి అనుభవం కావాలని వాళ్ళు లేరడా. మీరు చూస్తే యోర్దాన్ దాటిన తర్వాత ఏలియా అడిగాడు ఎలీషాని, ఏం కావాలంటే నాకు 2 అంతల నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలి. ఏలియా ఇస్తానని చెప్పలే. ఎలీషా చూస్తుండగానే అగ్ని రథం, అగ్ని గుర్రం రావటం చూస్తుండగానే ఏలియా ఆయన ఆరోహణమై ఆయన పైకి వెళ్ళిపోవడం చూశాడు. దుప్పటి కింద పడింది, అది పట్టుకున్నాడట. ఆ దుప్పటి పట్టుకుని యోర్దానికి వచ్చి, మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే, ఆ జెనసిస్లో మనం చూస్తే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఉంటే ఈయన కొత్త మాట చెప్పాడు ఇక్కడ. ఏలియా దేవుడు ఎక్కడని చెప్పి ప్రార్థనలు దేవుని వేసుకుంటాడట యోర్దాన్. అది 2 పాయలు అయిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఈయనకి ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత కలిగిన అనుభవాన్ని చూశాడో అద్భుతాన్ని పొందగలిగాడు. కాబట్టి ప్రత్యక్షతతో కూడిన ఆ ప్రేయర్ ఏం చేస్తాడు, మన జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ఆయన చేసిన ప్రార్థన ఆ రోజు ఎలీషాని అడిగింది ఏంటంటే 2 పాళ్ళు కావాలి. ఆయన ప్రేయర్ చూడండి, ఆయన జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి ప్రేయర్ లైఫ్ కానీ, ఇటువంటి మెడిటేషన్ కానీ, ఇటువంటి దేవునితో రిలేషన్ కానీ ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? ఈరోజు మనకి ఇది కావాలి. ఇది లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఒకవేళ ఈ అనుభవం ఉంటే నేను అంటాను, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలీషా కన్నా ఈరోజు ఇంకా గొప్ప కార్యాలు మనం చేయగలం. ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే
ఈ ప్రత్యక్షత కలిగిన అనుభవాల్లో మనం జీవించాలి. ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అనుభవంలోకి రావాలని చెప్పి దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీరు దీని కొరకు ప్రార్థించండి, ఆశించండి. దేవుడు మీకు అటువంటి కృప అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. మహోన్నతుడా, మీకు వందనాలైనా కొన్ని విషయాలు తండ్రి మాకు మీ లేఖనాల్లో నుండి తెలియజేశారు. జ్ఞానులు ఇన్ఫర్మేషన్తో రాలేదు కానీ రెవల్యూషన్తో వచ్చారు. మిమ్మల్ని కలుసుకున్నారు, తమను తాము మీకు అప్పగించుకున్నారు, వాళ్ళు అర్పించారు. అదే రీతిగా శిష్యులు దేవుని వాక్యాన్ని, మీ వాక్యాన్ని ప్రభువా ఒక ఇన్ఫర్మేషన్లో చూశారు తప్ప మీరు వారితో మాట్లాడినప్పుడు నాయన తండ్రి ఒక అద్భుతమైన ప్రత్యక్షత మీరు వారికి ఇచ్చారు. వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి మనసులు తెరవబడ్డాయి. మీరేంటో గుర్తించారు, మీ వాక్యపు శక్తిని గుర్తించారు. కాబట్టి మీ వాక్యాన్ని ప్రకటించారు తండ్రి. మీ కొరకు సాక్షులుగా వారు జీవించడం మేము చూస్తున్నాం. అదే రీతిగా మేము చేసే ప్రార్థన కూడా, మేము చదివే వాక్యమైనా, మేము చేసే ప్రార్థనైనా అది ప్రత్యక్షతతో కూడిందే ఉండాలని మీరు కోరుకుంటున్నారన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని నడిపించి దీవించి ప్రభువా నాయన అద్భుతాలు మా జీవితాల్లో, అద్భుతాలు మా ద్వారా అనేకుల జీవితాల్లో మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాకు మీరు ఆ భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఆ కృపనిచ్చినందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ, మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా మనం దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైత్స్, కానుకలను, దశభాగములను దేవునికి సమర్పిద్దాం. అది ఈ యొక్క పరిచర్యలో ఒక భాగము. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆదికాండంలో ఆకాశ తుమ్ములు విప్పితే భూమి నిండిపోయిందట నీళ్లతో. మరి దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలంటే నిజంగా అది నమ్మితేనే ఆ వాక్యంలో చెప్పబడిన రీతిగా మన ఆఫరింగ్స్ అర్పిద్దాం, దేవుని వాక్యాన్ని నెరవేరుద్దాం. మరొకసారి చెప్తాను, దేవుడు ఇచ్చింది పొందేదానికంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలోని ఆనందాన్ని మనం ఎక్కువగా చూడగలం. కాబట్టి ఆయన నేను ఎలా చేస్తాను, నువ్వు ఇలా చెయ్యి, ఆయన అలా చేస్తాడు, నా కొరకు ఆకాశ వాక్యాలను విప్పుతాడని నమ్మితే ఆ కానుకలను, దశభాగములను ప్రభుకు అర్పించు, నేను అర్పిస్తాను. కాబట్టి మనందరి బాధ్యతది ప్రభు వాక్యాన్ని నెరవేర్చడం. కాబట్టి ఆ రీతిగా స్క్రీన్ మీద కనపడుతున్న వాటికి మీరు వాటిని పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యంలో చెప్పబడిన రీతిగా ఫిలిప్పీ పత్రిక 4:19లో చెప్పబడిన రీతిగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆ రీతిగా మీరు దీవించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్.
ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దాని ముందుగా ఒక అనౌన్స్మెంట్. ప్రతిరోజు కూడా సాయంత్రం 9 గంటల నుండి 10 గంటల వరకు రాత్రి, మండే టు సాటర్డే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రేయర్స్ జరుగుతున్నాయి. మీరు కూడా పాలు పొందాలని ప్రేరేపణ ఉన్నట్లయితే, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని ఈ యొక్క కార్యాన్ని దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫోన్ నెంబర్ పంపించినట్లయితే మీకు లింక్ పంపిస్తాం. మీరు కూడా మాతో పాటు కలవండి, ప్రార్థనలో పాలు పొందండి, దైవ ఆశీర్వాదాన్ని పొందండి. గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన, మా కొరకు మరణించిన, మా కొరకు తిరిగి రానయ్యున్న ప్రియ ప్రభువా, మీకు వందనాలు. మాకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి ప్రభు, ఆ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా, ఆ సత్యం మా జీవితాల్లో నెరవేర్చబడుతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ వాక్యాలను విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకునండి. వాక్యానుసారంగా జీవించాలనే ఆలోచనతో, ఆశతో, ఆ ప్రేరేపణతో ప్రతిదినము జీవించినట్లుగా, ఆ రీతిగా మీ దీవెన పొందినట్లుగా కృప చూపించమని మీకు నాయన తండ్రి వారిని అప్పగిస్తూ, వారు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైత్స్ మీరు జ్ఞాపం చేసుకునండి. దానికి మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది వారి జీవితంలో నెరవేరునుగా అక్కడ ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకే కలుగునుగాక అని తండ్రి ప్రభువా మీకు నాయన తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.